వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్న విషయం పట్ల మనకి ముందు అవగాహన, ఆ తర్వాత దాని తాలూకు ఒక సంతృప్తి, అవధులు దాటినట్టు ఒక చిన్నపాటి గర్వం కూడా ఉండొచ్చు. తప్పు లేదు. ఇంకొకటి, నేను ఇంకొక పాటలో రాశాను, ఇది కూడా మరుగున పడిపోయిన పాటే. కేర్ ఆఫ్ సూర్య అని సందీప్ కృష్ణ గారి సినిమా. దాంట్లో నాకు ఎప్పటి నుంచో, ఇందాక అన్నాను కదా, సరదా పాటలు, కమర్షియల్ పాటలు అన్నీ రాస్తూ ఉంటాం. బట్ రాస్తూ నేను ఎదుగుతున్న కొద్దీ పాత మూవీ సరదాలు, కమర్షియల్ పాటలు, హీరో సెంట్రిక్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఇవన్నీ రాస్తూనే ఉంటాం. నాకు వయసు పెరుగుతూ ఉంటుంది, అనుభవం పెరుగుతూ ఉంటుంది. నాలో కొన్ని భావాలు ఏమంటాం, నేను కూడా పరిణామం చెందుతూ ఉంటాను, చెప్పాలనుకుంటూ ఉంటాను. నేను బలంగా చెప్పాలనుకున్న విషయం ఈ పాటలో రాసే అవకాశం వచ్చింది నాకు. కేర్ ఆఫ్ సూర్య అని ఒక బైలింగ్వల్ సినిమా, తెలుగులోను తమిళ్లోను. ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా నా ముచ్చట. ఆయన సుశీంద్రన్ గారు అని చెప్పి తమిళ డైరెక్టర్ గారు. జనరల్గా తమిళంలో తీసిన సినిమా తెలుగులో పాట రాయించుకున్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు తమిళంలో డైరెక్టర్ గారికి వచ్చిన భాష కాబట్టి, తెలిసిన భాష కాబట్టి తమిళ కవితో కూర్చుని రాయించుకుని దాన్ని తర్వాత మనకి అనువాదం చేయమని ఇస్తూ రాయొచ్చు. అంటే రిమోట్గా ఆ కథకి ఉండటం సరిపోయేలాగా, అతికేలాగా దాన్ని అడ్డం పెట్టుకుని ఒక మంచి పాట రాసుకునే అవకాశం అది. అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకున్నాను. నేను నా మనసులో ఉన్న భావాన్ని చెప్పదలుచుకున్నాను. మీకు ఇందాక అన్నాను కదా, మన పని పట్ల మనకు చాలా గౌరవం, సంతృప్తి ఉండాలని చెప్పేసి ఆ విషయాన్ని బలంగా నేను నమ్మిన వాడిని. సో ఆ విషయాన్ని ఇక్కడ పొందుపరిచే అవకాశం నాకు దొరికింది. మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఎందుకోసం. మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఎందుకోసం. అనుక్షణం బదలకు నేస్తం, మంచి చెయ్యగల అవకాశం. దేహమిది ఆ దేవుడి క్షేత్రం, చోటు లేదు చెడుకే మాత్రం. సాటివారి పెదవులలో చైత్రం, నింపడమే జీవన సూత్రం. మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఎందుకోసం అంటే అనుక్షణం వదులకు నేస్తాం, మంచి చేయగల అవకాశం. దేహం ఇది ఆ దేవుడి క్షేత్రం, వాడి తాలూకు ఏరియా ఇది, ఎరీనా ఇది, వాడి తాలూకు ప్రాంగణం. దీంట్లో చెడుకు ఏమాత్రము చోటు లేదు. మన జీవితం యొక్క ఆదర్శం ఏంటంటే, సాటివారి పెదవులలో చైత్రం అంటే పువ్వులు వికసిస్తాయి. సాటివారి పెదవుల్లో నవ్వులు నింపడం కోసం మనం పుట్టాం. మహాద్భుతం మానవ జన్మం, అందుకున్నది ఎందుకోసం. అనుక్షణం వదలకు నేస్తం, మంచి చేయగల అవకాశం. దేహమిది ఆ దేవుని క్షేత్రం, చోటు లేదు చెడుకే మాత్రం. సాటివారి పెదవులలో చైత్రం, నింపడమే జీవన సూత్రం. ఆత్మతృప్తిగా అనంత శక్తిగా వెలగనివ్వు నీ కర్తవ్యం. నిప్పులాంటి నీ గుణానికి అందమే, నిబ్బరంగా నడిచే ధైర్యం. ఆత్మతృప్తిగా సంతృప్తి. అబ్బా, ఇవాళ నేను ఎవరికి ఏమి మోసం చేయలేదు, ఎవరికి ఇచ్చలేదు. మా బాస్ చెప్పిన పని చక్కగా చేశాను, నిర్వర్తించాను. నా కస్టమర్కి ఇచ్చిన మాట ప్రకారం ఆయన పాలసీ ప్రీమియం పే చేసి వచ్చాను. ఎవరికి వెలగనివ్వు నీ కర్తవ్యం, నీ డ్యూటీ వెలగాలి. ఎక్కడో మారుమూల చీకట్లో దీపంలా కాదు, వెలగాలి, వెలిగిపోవాలి. అది నీ తాలూకు సంతృప్తి యొక్క రిఫ్లెక్షన్. ఆత్మతృప్తిగా అనంత శక్తిగా వెలగనివ్వు నీ కర్తవ్యం. అలా వెలిగిపోవటం, కించిత్ గర్వంతో కూడుకుని వ్యవహరించటం, సంతృప్తిగా ఉండటం ఏమీ తప్పు కాదు. ఎందుకు అంటే, నిప్పు లాంటి నీ గుణానికి అందమే. నువ్వు నిప్పులా పనిచేస్తున్నావు, స్వచ్ఛంగా పనిచేస్తున్నావు, ట్రాన్స్పరెంట్తో పనిచేస్తున్నావు, హానెస్టీతో పనిచేస్తున్నావు. అలాంటి నీ యొక్క గుణానికి ఇలా ఉండటం కూడా అందమే. నిప్పు లాంటి నీ గుణానికి అందమే, నిబ్బరంగా గుండె రొమ్ము విడుచుకుని ప్రవర్తించవచ్చు మనం. ఎందుకంటే నా డ్యూటీ నేను పొద్దున్నే సాయంత్రం వరకు చక్కగా నిర్వర్తించాను, ఎవరికి నొప్పి కలిగించలేదు, నా డ్యూటీని నిజాయితీగా నిర్వహించాను అన్నవాడికి అలా నడిచే అధికారం ఉంటుంది. బొడ్లో కత్తి పెట్టుకుని రౌడీలే రూమ్ విడుచుకుని తిరుగుతుంటే మంచి పని చేసి మనం మూలం నక్కి కూర్చోవాలా?
అవసరం లేదు. మనం రొమ్ము విడిచి నడుచుకోవడం హద్దుల్లో అవధుల మేరకు పద్ధతిగా మన యొక్క ఆత్మసంతృప్తిని ప్రకటించవచ్చు. నిజంగా ప్రకటించాలి కూడా. ఎందుకు అంటే చుట్టుపక్కల ఉన్న నలుగురు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. అది ముఖ్యంగా నేను ఇంకో మాట నాకు ఇందాక ఆలోచిస్తుంది అనిపించి చెప్పాలనిపించిన విషయం, మనం తృప్తిగా గౌరవంగా గర్వంగా బతకటం అన్నది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నీ పని ఎందుకు చేస్తారు? రూపాయి సంపాదించుకోవడం చేస్తారు, అలాగే మొదలవుతుంది. దాని తాలూకు సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తి అన్నది రూపాయి సంపాదించడం, భార్యాపిల్లల్ని పోషించడం ఆగకుండా తెలియకుండా ఒకటి నీడలాగా ఒక విషయం మన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే మన పిల్లలు చెప్పింది వినరు, కానీ చేసేది చూసి గ్రహించి ఇమిటేట్ చేస్తారు. అన్నప్పుడు వాళ్ళ కంటపడేలాగా మన ప్రవర్తన. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుని 24 గంటలు పాట రాసుకుంటూ ఉంటే నన్ను చూసే నా కొడుకు వేరే విధంగా ఎలా పెరుగుతాడు? వాడికి కూడా పని అంటే ఇంతే పూజ్య భావంతో ఇంతే నెత్తిన పెట్టుకుని పూజించాలేమో, నాన్న అలా కష్టపడుతున్నా అన్న విషయంగా వాడి గమనంలోకి వెళ్తుంది, వాడు నేర్చుకునే దానికి ఉపకరిస్తుంది. సో మనం ఇలా ఒక మంచి పని మన కర్తవ్యాన్ని మన డ్యూటీని చక్కగా చేస్తున్నాము అంటే దాని తాలూకు కంటికి కనపడే రిఫ్లెక్షన్స్ 100 ఉంటాయి. కానీ కనపడని మనం గమనంలోకి రాని విషయం ఇంట్లో పిల్లలు మనం చూసి పెరగటం అనేది బ్రహ్మాండమైనటువంటి పౌరుల్ని ఈ సమాజానికి దేశానికి మనం అందించగలిగే గొప్ప విషయం. అది మనం గమనించట్లేదు. ఈ సభాముఖంగా నేను అందరి గమనంలో తీసుకొస్తాను అన్నమాట. నిజంగా పిల్లలు మనం చెప్పింది వింటారో వినరో, కానీ మనం చేసేది మాత్రం చూసి తప్పకుండా గ్రహిస్తారు, ఇమిటేట్ చేస్తారు. సో వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోగలిగే పద్ధతుల్లో మన యొక్క ప్రవర్తన ఉందనుకోండి, నథింగ్ లైక్ దట్. మనం మన కుటుంబానికి సహాయం చేసుకోవడంతో పాటు దేశానికి కూడా గొప్ప పౌరులను అందించిన వాళ్ళం అవుతాం అనిపించింది నాకు. ఇట్లా మీతో అనాలనిపించింది. ఇందాక నిజంగా ఈ పాయింట్ నాకు ఏమిటి మాట్లాడాలనుకుంటే నా గమనంలోకి వచ్చిన విషయం, తెలియకుండా నేను యాక్చువల్గా ఆచరిస్తున్నటువంటి విషయం. 24 గంటలు నాకు ఇంట్లో ఏమీ పని ఉండదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటాడు, రెండో అబ్బాయి మ్యూజిక్ కంపోజర్గా వస్తాడు. మా ఆవిడ నో డిమాండింగ్ వైఫ్, ప్రశాంతంగా ఆవిడ జీవితం ఆవిడది. భోజనానికి కిందకి వెళ్తాను, తర్వాత నా రూమ్కి వచ్చి నేను రాసుకుంటూ కూర్చుంటాను. బట్ 24 గంటలు నేను అదే పని మీద ఉంటాను. పెన్ను పేడు నా పక్కనే ఉంటాయి. ఇలా నన్ను చూసిన నా అబ్బాయి, నా కొడుకు ఎందుకు ఉత్తేజితుడు, ప్రేరేపితుడు, నన్ను ఫాలో చేయడానికి ఎందుకు ప్రయత్నించడు? సో అలాంటి ఒక మార్పుకి మన అందరి జీవితాల్లోనూ వస్తే నథింగ్ లైక్ దాట్. ఎప్పుడు ఇంతసేపు ఎక్కువగా మాట్లాడలేదు. నాకు మాట్లాడటం అంటే భయం, బేసికల్గా సిగ్గు. నా పని పాట రాయటం. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇంకొక పాట పాడాలనిపిస్తుంది. ఒక పాట పాడి దీన్ని ముగిస్తాను. ఇది కూడా ఎంతో కొంత యాక్చువల్గా చురుగ్గా పనిచేస్తుంది బ్రెయిన్ వాళ్ళ. ఇది కూడా మీకు కనెక్ట్ అయ్యే పాటే. జనరల్గా మోటివేషనల్ సాంగ్స్ 100 ఉంటాయి. మోటివేషనల్ సాంగ్స్ అసలు మా గురువు గారు సీతారాం శాస్త్రి గారు నిజంగా ఆయన వాళ్ళ సభలో మళ్ళీ తలుచుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చాలా ఏళ్ల క్రితం ఆయన కూడా ఇలాంటి ఒక సభకు వచ్చారట. నన్ను ఎంత పెంచి పోషించారో చెప్పనలో కాదు అసలు. అంటే సొంత కొడుకులాగా భావించారు. నేను ఉద్యోగం మాని, బెంగళూరు నుంచి ఉద్యోగం మాని హైదరాబాద్ వచ్చాను 2001లో నవంబర్లో వచ్చాను. 2002 ఫిబ్రవరిలో ఏమో ఆయన పరిచయం కలిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం లోపే వెళ్తూ కలుస్తూ వస్తున్నాను. రేపటి నుంచి శిష్యుడిగానికి రాబాయ్ అన్నారు. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ల పాటు ఆయన దగ్గర పనిచేశాను. ఎంత అంటే చెప్పలేను. అంటే ఇరుసు ఆత్మవిశ్వాసం అనేది ఇవాళ ఇంత గలగలా మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజుల్లో నేను గొప్పగా మాట్లాడేవాడిని కాదు, మాటగారిని కాదు. బట్ పాట రాయడం అన్న విద్య అంతో ఇంతో వచ్చు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిన వాడిని. అలాంటిది ఆయన నా పట్ల ఆయనకి ఎంత నమ్మకమో అది నాకు తెలియపరిచిన విధానం చాలా గొప్పగా ఉంది. నేను ఉద్యోగం చేసుకునేవాడిని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో, బేగంపేటలో ఉండేది ఆఫీసు. ఫ్లెక్సిబుల్ టైము, మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి 8 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. ఎనీ 8 hours I can work. వస్తూ అందేవి అప్పుడు ఆయన గ్రీన్ పార్క్ అన్న హోటల్లో కూర్చుని పాటలు రాసుకునేవాళ్ళు. రేపటి నుంచి రా అన్న తర్వాత ఒక 2 రోజులు వెళ్ళాను. అలాగా మూడో రోజున వెళితే
ఆ తలుపు దగ్గరికి కొంచెం ఓపెన్ చేసింది, కొంచెం క్లోజ్గా ఉంది. లోపల ఎవరో పాటలు పాడుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళొచ్చా వద్దా అన్న సందేహంలో ఆగిపోయి ఆ లిఫ్ట్ పక్కన ఉన్న సోఫాలో కాసేపు కూర్చుని మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో ఇవాళ కుదరదు, లోపలికి వెళ్ళను, ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మర్నాడు వచ్చినప్పుడు చెప్పా, అంటే రమ్మన్నాను, ఉత్సాహంగా వచ్చాడు, శిష్యుడిగా చేర్చుకున్న తర్వాత 2 రోజులు ఉత్సాహంగా వచ్చాడు, 3వ రోజు మానేశాడు, ఉత్సాహం తగ్గిందని నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటారేమోనని నిన్న కూడా వచ్చాను గురుగారు, లోపల ఎవరో పాటలు పాడుతున్నారు అన్నట్టు నాకు భయం వేసింది. అతను చాలా ఇదిగా పాడుతున్నాడు, చాలా రచయితేమో అనుకుంటాను, నాకు భయం వేసింది. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళతోన నేను కాంపీట్ చేయాలి, ఇలాంటి వాళ్ళతో పోటీ పడాలా నాకు భయం వేసింది అని ఆయనతో చెప్పబోతున్నాను. నా మాటని నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, ఏం చెప్పబోతున్నాను అని గ్రహించి, ఎవరు అతనా, రా, అతనికన్నా 14 మెట్లు పైన ఉన్నావు నువ్వు, రా కూర్చో అన్నాడు. నా గురించి ఆయనకి ఎంత పరిచయం ఉంది, ఏముంది ఏమీ తెలియదు, కానీ ఆ ముఖారం ఉందని చూశాడు, నా పద్ధతిని చూశారు. ఆయన పెంచితే పెరిగే మొక్క అనుకున్నారేమో తెలియదు. ఆ రోజు నేను ఎంత గొప్పగా రాసానో నాకు తెలియదు. నా గురించి ఆయన పూర్తి అవగాహన ఉండదు, కానీ ఒక మనిషి ఎవిడెంట్గా కళ్ళ ముందు జారిపోతున్నాడు, కొంచెం నిరాశకు లోనవుతున్నాడు అంటే ఫస్ట్ తక్షణం ఒక మంత్రం, అతనికన్నా 14 మెట్లు పైన ఉన్నావు నువ్వు అంటే, సాక్షాత్తు సీతారామ శాస్త్రి గారు నా గురించిన అలాంటి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంటే నేను ఎక్కడ ఆంజనేయ స్వామికి పెరిగిపోతా కదా, జారిపోయి నేను పెరిగిపోతాను. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తి యొక్క ఆశ్రయం, సాంగత్యం, ఆయన యొక్క శిక్షణ నాకు చాలా చాలా ఉపయోగపడింది. సో పాటలోకి వస్తే దానే దననానే దననానే దనానే, ఆకాశం నీ హద్ర అన్న ఒక సూర్య సినిమాలో పాట ఇది. మీ అందరూ సినిమా చూసే ఉంటారు. అంటే నిజంగా నాకు చాలా స్వార్థపరుడు. నేను ఒక్కొక్క పాటని నా మంచికి మలుచుకున్న ప్రతిసారి నేను అంటే అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి పాటని అలా మలచాలని చెప్పేసి నా స్వార్థంతో ఉంటాను. ఎందుకంటే పాపులారిటీ వచ్చింది, లైఫ్లో సెటిల్ అయిపోయాం. ఇప్పుడు ఈ యొక్క ప్రొఫెషన్ని, ఈ యొక్క ఏమంటాం, ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకుని ఎన్ని మంచి పాటలు చెప్పగలను, ఎన్ని మంచి ముక్కలు చెప్పగలను అన్నదే నా దృక్పథం, నా తాపత్రయం. సో ఈ అవకాశాన్ని అద్భుతంగా మలుచుకున్నానని నాకు అనిపిస్తుంది. దానే దననానే దననానే దనానే దానే దననానే దననానే, నడిగుండెల్లో నిప్పుంది, నడిగుండెల్లో నిప్పుంది, మండించు దాన్ని ఆ మంటల్లో, నడిగుండెల్లో నిప్పుంది, మండించు దాన్ని ఆ మంటల్లో మలచాలి నీ రేపటిని, సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్ని. ఒక నిమిషం. నడిగుండెల్లో నిప్పుంది, మండించు దాన్ని ఆ మంటల్లో మలచాలి నీ రేపటిని, సుడిగుండాలు ఎదురైనా లెక్కించకు దేన్ని, ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని, ఒడ్డున ఉండి. ఇది మీకు బాగా రిలేట్ అవుతుంది. మనం ఏదైనా ఒక పని మొదలెట్టగానే బాగుందనే వాళ్ళు ఓకే వెళ్ళు, ముందుకెళ్ళు అని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటే వాడి వల్ల అవుతుంది అన్న డిస్కరేజ్ చేసేవాళ్ళు 10 మంది తగులుతారు మనకి. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని పిచ్చి జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు, ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని పిచ్చి జనాలు, రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాగిన నోళ్ళు, ముక్క చెక్కలుగా నరికై నీకెదురుపడిన చిక్కులని, బుక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని, దానే దననానే 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 దానే దననానే దననానే, ఆకాశం నీ హద్దురా, దాన్నందే అవకాశం వదలొద్దురా. వస్తున్నా ఇంకొంచెం ఉంది. ఇందులో చరణం కూడా నాకు బలమైన చెప్పదలుచుకున్న భావం అదనమాట. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మనం ఇంతమంది కూడా అందరూ కూడా లైఫ్ మిత్రులే, బట్ ఎడ్జ్ ఉన్నది. మనం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో స్పర్ధయావర్ధతే విద్య అంటాం. ఇటురా అని పిలిచావంటే గెలుపెందుకు దిగి రావాలి. రీడ్ బిట్వీన్ ది లైన్స్, 4 లైన్లు అర్థం చేసుకుంటే ఒక సారాంశం ఉంది.
ఇటురా అని చిటికేసావో గెలుపెందుకు దిగి రావాలి, నీకు మరి మిగతా వాళ్లకు తేడా ఎట్లా తెలియాలి, గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోచి పొందిన విజయం పరిమళమై జత చేరాలి. అంతే కదా. ఇటుగా అని పిలిస్తే సక్సెస్ అందరికీ అందుబాటులో ఎందుకు ఉంటుంది? సామర్థ్యం ఉన్నవాడికి, ఆ మెట్టులో ఉన్నవాడికి, ఆ ఇది ఉన్నవాడికి, ఆ తాపత్రయం పట్టుదల కృషి చేసిన వాడికే వస్తుంది. అప్పుడే చిటికేసే అర్హత నీకు వస్తుంది. ఊరికే ఎందుకు వస్తుంది? నీకు మిగతా వాళ్ళకి తేడా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకన్నా నేను ఏదో చూపించాలి కాబట్టి వాళ్ళకి స్టేజ్ మీద ఉన్నానేమో. అలా గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఒక కథ కావాలి అనేది ఇది చాలా 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 ఇష్టమైన విషయం. మనం ఒకరోజు వెళ్తే బయటకు వెళ్తే ఏదో చిన్న సెట్ బ్యాక్ జరుగుతుంది, ఒక సందర్భంలో మనం ఏదో అవుతాం, ఏదో జరుగుతుంది. బట్ అంటే బిట్స్ అండ్ పీసెస్గా రోజువారీ లెక్కల్లో ఏదో ఒకటి జరుగుతుంది, జరగదు, కుదిరింది, కుదరలు, అలాంటి మనకి ఒక డిసప్పాయింట్మెంట్లు ఒక ఏదో ఉంటాయి. కానీ బట్ ఇన్ ద ప్రాసెస్ వాట్ వీ డు నాట్ రియలైజ్ ఈస్ మన కథను రాసుకుంటాం, మన కథను రాసుకుంటాం. సో గర్వంగా చెప్పుకుని ఆ కథ క్లైమాక్స్ గొప్పగా గొప్పగా తేలాలంటే ఇవాళ రోజున ఈ యొక్క సెట్ బ్యాక్ని అధిగమించి ముందుకి చక్కగా మనం వెళ్ళే లెక్కల్లో మనం ప్రవేశపెట్టుకోవాలి. సో గర్వంగా చెప్పుకునేందుకు నీకు కథ కావాలి కాబట్టే ప్రకృతి నేచర్ నీతో ఇలా చేయిస్తుంది. ఇవాళ ఇది ఇబ్బంది అయిందంటే రేపు పొద్దున ఎగబడి మళ్ళీ ఇంకో రకమైనటువంటి ప్లాన్తోనే ఇంకో రకమైనటువంటి దీంతోనే వెళ్తావు. సో గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై జత చేరాలి. చాలా చాలా మంచి మాట. చెమట చుక్క పరిమళంగా మంచి జత చేరాలి. పరిమళం అంటే ఏంటి? సక్సెస్ తాలూకు మనకు ఆ యొక్క ఇదే కదా. సో ఏంటది? ఇదిగో ఇటురా అని చిటికేసావు గెలుపెందుకు దిగి రావాలి, నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్లా తెలియాలి, గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై జత చేరాలి. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా. లేనిపోని పేదరికం అంటే ఏంటి? నేను దుర్బలుని, నా వల్ల కాదు, లేదు వాళ్ళకే సాధ్యం ఉంది, ఇది నా వల్ల ఏ పని కాదు లాంటిది. ఇదే పేదరికం, భావదారిద్ర్యం, మన మీద మనకు నమ్మకం లేకపోవటం, ఆత్మవిశ్వాసం లేకపోవటం. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు గంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా, మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా కదా. ఎంత 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 మంచి ఎంత 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 మంచి ఒక ఏమంటాం వృత్తిలో ఉన్నాను నేను అన్నది నాకు సంతృప్తి కలిగించే విషయం. ఇంతమంది చూడండి ముక్త కంఠంతో కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా, మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికి వదిలేస్తామా, ముక్క చెక్కలుగా నరికై నీకెదురుపడిన చిక్కులని ముక్కు రెక్కలతో ఎగరై నేను నమ్ముకున్న నీ కలని, దానే దననానే 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 నానే దననానే దననానే, అదిగో ఆకాశం నీ హద్దురా, దాన్నందే అవకాశం వదలొద్దురా. మీ ప్రతిస్పందన చక్కగా ఉంది. ఎవరికైనా ఏ రచయితకైనా కానీ వాడు రాసిన 2 ముక్కలు మంచిగా ఫీడ్బ్యాక్ పొందితే అంతకు మించిన ఆనందం లేదు. ఇవాళ పెట్టండి